హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మళ్ళీ ఒక కొత్త క్రాఫ్ట్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే ఫస్ట్ నేను ఒక కలర్ పేపర్ తీసుకొని దాన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దాన్ని ఒకే డైరెక్షన్లో 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని ఇలా లీఫ్ షేప్లో కట్ చేసుకున్నాను. అండ్ దెన్ ఒక బైండింగ్ వైట్ తీసుకొని లీఫ్ని గమ్ హెల్ప్ తోటి బైండింగ్ వైట్కి స్టిక్ చేశాను, మీరు వీడియోలో చూస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ ఈ సేమ్ ప్రాసెస్ని నేను ఎల్లో కలర్ పేపర్ తీసుకొని దాంతో కూడా రిపీట్ చేసి ఇలా కొన్ని లీవ్స్ అయితే తయారు చేసుకున్నాను. అండ్ మన బైండింగ్ వైట్ కలర్ సిల్వర్ కలర్లో ఉంది కాబట్టి నేను ఇలా గ్రీన్ పెయింట్ వేస్తున్నాను, సో దట్ మనకి స్టెమ్లా కనబడడానికి. ఇలా నాకు కొన్ని పీసెస్ అయితే తయారయ్యాయి. వీటిలో ఒక 3 పీసెస్ని కలిపి నేను ఇలా ట్విస్ట్ చేస్తున్నాను బైండింగ్ వైట్తో. నాకు మళ్ళీ కొన్ని పీసెస్ అయితే తయారయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క పీస్ కలుపుతూ నేను ఇలా ట్విస్ట్ చేస్తున్నాను బైండింగ్ వైట్తో. ట్విస్ట్ చేస్తూ స్ప్రెడ్ చేస్తున్నాను, సో దట్ మనకి వాల్యూమ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యి ట్రీలా కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక యాంటీబయాటిక్ సిరప్ బాటిల్ తీసుకొని దానికి గోల్డ్ కలర్ పెయింట్ వేసి అది డ్రై అవుట్కి పెట్టాను అనమాట. అది డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. సో ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం తయారు చేసుకున్న ట్రీ ఏదైతే ఉందో పేపర్ ట్రీ, దానిని మనం పెయింట్ చేసుకున్న బాటిల్లో పెడితే చూడండి గాయస్ లుక్ ఎలా ఉందో. అవుట్పుట్ అయితే సూపర్ వచ్చింది గాయస్. నేనైతే టీవీ యూనిట్ దగ్గర పెట్టాను అనమాట దీన్ని. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ గాయస్.